హాయ్ నమస్తే. రఘురామకృష్ణంరాజు ఇప్పుడు ఎక్కడ చూసినా ఆయన పేరు వినిపిస్తుంది. పొత్తుల్లో భాగంగా నర్సాపురం ఎంపీ టికెట్ రఘురామకి ఇస్తారనుకున్నారు. కానీ బీజేపీ అందుకు చెక్ పెడుతూ వేరే వ్యక్తిని అక్కడ దించింది. దీంతో రఘురామకృష్ణంరాజు నర్సాపురం ఎంపీ టికెట్ లేదని తెలిసిపోయింది. దీంతో ఆయన అభిమానులు కావచ్చు, ఆయన అభిమానించే టీడీపీ వాళ్ళు కావచ్చు, లేకపోతే జనసేన వాళ్ళు కావచ్చు, రఘురామకృష్ణరాజు పోటీ చేయాలని పెద్ద ఎత్తున ఒక క్యాంపెయిన్ అయితే రన్ చేస్తున్నాడు. అదేవిధంగా రఘురామకృష్ణరాజు కూడా తనకు టికెట్ కావాలని పట్టుబట్టి కూర్చున్నాడు. ఎట్లాగైనా సరే బీజేపీ నుంచే కావాలని ఇంతకాలం ఎదురు చూసిన ఆయన కుదిరితే టీడీపీ వైపు రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఆయన టీడీపీకి వస్తానంటే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆయనకి ఎమ్మెల్యే టికెట్ కానీ ఎంపీ టికెట్ కానీ ఇస్తారు. కానీ ప్రస్తుతానికి రఘురామ్ మాత్రం బీజేపీ టికెట్ కావాలనే ఉన్నాడు. ఆ విధంగా తనకి బీజేపీ టికెట్ కావాలని చంద్రబాబు నాయుడు గారు బీజేపీ మీద ప్రెజర్ చేయాలన్న విధంగా రఘురామకృష్ణరాజు పావులు అయితే కదుపుతున్నాడు. ఒక న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ, నాకు బీజేపీ నుంచి పొత్తులో భాగంగా టికెట్ ఇప్పించలేని వ్యక్తి ఇక పోలవరం ఏం కడతాడు, అమరావతి రాజధానిని ఏ నిర్మిస్తాడు అంటూ ఒక రకమైన బ్లాక్మెయిల్గా మాట్లాడటం జరిగింది. మరి ఈ బ్లాక్మెయిల్ చంద్రబాబును ఉద్దేశించా లేక బీజేపీని ఉద్దేశించా అంటే ఇద్దరిని కార్నర్లో పెట్టే విధంగా రఘురామ మాట్లాడటం జరిగింది. నిజానికి రఘురామకి బీజేపీ ఎంపీ టికెట్ ఇప్పించడం కోసం చంద్రబాబు నాయుడు గారు రంగంలోకి దిగారు. కాకపోతే రఘురామ్కి ఎంపీ టికెట్ రాకుండా చేసింది లోకల్ నాయకులు. రఘురామ్ మాట్లాడిన మాటల ప్రభావం ఎలా ఉంటుంది, దానివల్ల ఎవరు ఎఫెక్ట్ అవుతారనేది కూడా బాగా తెలిసింది లోకల్ నాయకులకి. వాళ్ళు వేసిన అడ్డుపులు కావచ్చు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఫైనల్గా రఘురామకృష్ణంరాజుకి టికెట్ రాలేదు. ఇక చంద్రబాబు గారు ఇక్కడ అయ్యే పని కాదు అనేసి డైరెక్ట్గా బీజేపీ పెద్దలతో మాట్లాడటం అయితే జరుగుతుంది. మరి అది ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుంది అని మనం చెప్పలేదు. ఎందుకంటే పొత్తులో భాగంగా ఉన్నారు కాబట్టి ఒకరినొకరు గౌరవించాల్సి ఉంటుంది. అలాగని చెప్పేసి బీజేపీ వచ్చి వాళ్ళకి టికెట్లు ఇవ్వద్దు, వీళ్ళకి టికెట్లు ఇవ్వద్దు అంటే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరు కదా. ఆయన పార్టీ, ఆయనకు ఒక విజన్ ఉండిద్ది, ఆ విధంగా ముందుకు వెళ్తారు. అదేవిధంగా బీజేపీ కూడా వాళ్ళకు ఒక విజన్ ఉండిద్ది, ఆ పార్టీకి కొన్ని దిశానిర్దేశాలు ఉంటాయి, ఆ పార్టీకి కొన్ని నియమాలు ఉంటాయి, దానికి తగ్గట్లు వాళ్ళు టికెట్లు ఇచ్చుకుంటారు. సో ఇందులో ఒక మాట అయితే మాట్లాడగలరు కానీ పూర్తిగా ఖచ్చితంగా రఘురామ్కి టికెట్ ఇవ్వండి అని గట్టిగా ప్రెజర్ పెట్టే సిచ్యువేషన్లో అయితే లేడని చెప్పాలి. అది పొత్తు ధర్మం కూడా కాదు. కాబట్టి రఘురామకృష్ణంరాజుకి ఒకవేళ బీజేపీ ఎంపీ టికెట్ ఇక రాదు అనుకున్న పక్షంలో ఆయన ఉండి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అదేవిధంగా విజయనగరం పార్లమెంటు స్థానం కూడా ఇస్తారన్న ఆలోచన ఉంది. అక్కడ కూడా రాజుల ప్రాబల్యం ఎక్కువగానే ఉంది. రఘురామకృష్ణరాజు గెలిచే అవకాశాలు కూడా అక్కడ పుష్కలంగానే ఉన్నాయి. ఈ రోజుల్లో ఏ నియోజకవర్గానికి చెందిన నాయకులు అక్కడే పోటీ చెయ్యాలనే నియమం కూడా ఏమీ లేదు. నెల్లూరుకు చెందిన అనిల్ కుమార్ యాదవ్ తీసుకొచ్చేసి ఇక్కడ నర్సరాపేటకి ఎంపీగా పోటీ చేపిస్తున్నారు. కాబట్టి ఇక్కడ స్థానికేతరుడు అనే సమస్య అయితే లేదు. రఘురామకృష్ణరాజు విజయనగరం నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉంది. అది టీడీపీలోకి వస్తే. లేదు బీజేపీ టికెట్టే కావాలని మొంకుపట్టు పడితే పరిణామాలు కొంచెం వ్యతిరేకంగానే ఉన్నాయి. ఇవన్నీ కాదనుకుంటే సరే, పార్టీ గెలిచిన తర్వాత ఒక కీలక పదవి లేకపోతే రాజ్యసభలో ఎంపీ టికెట్ అలాంటి ఇస్తామని టీడీపీ చెప్పవచ్చు. లేదు నేను ఖచ్చితంగా పార్లమెంట్కి వెళ్ళాలంటే టీడీపీలో జాయిన్ అయితే విజయనగరము లేకపోతే అసెంబ్లీ సీటు ఇచ్చే అవకాశం అయితే ఉంది.